ఎవరికో పుట్టిన బిడ్డలకి తాను తండ్రిని అని చెప్పుకునేటటువంటి అలవాటు ఉన్నటువంటిది ట్రంప్ మరొకసారి అట్లాంటి స్టేట్మెంటే ఇచ్చాడు. రష్యా ఉక్రెయిన్ మధ్య సీజ్ ఫైర్ అట, 3 రోజులు సీజ్ ఫైర్ అట. రష్యాకి సంబంధించినటువంటి ఉత్సవాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో 3 రోజుల పాటు సీజ్ ఫైర్. దాన్ని ఈయనేదో చెప్పినట్టు 1,00,000 మంది, దాదాపుగా 10,000 మంది అని ముందు అన్నారు, తర్వాత 1,00,000 మంది అంటున్నారు. ఉక్రెయిన్ వాళ్ళని రష్యా, రష్యా వాళ్ళని ఉక్రెయిన్, అంటే రష్యా సైనికులు ఉక్రెయిన్, ఉక్రెయిన్ సైనికులు రష్యా వదిలిపెట్టేస్తుంది. అది ఇప్పటికీ 25 సార్లు అట్లాగే ఒకళ్ళనొకళ్ళు వీళ్ళని పట్టుకెళ్ళింది వాళ్ళు, వాళ్ళని పట్టుకెళ్ళింది వీళ్ళు, విడిపోయి వదులుకోవడం అన్నది జరిగింది. పరస్పర ఒప్పందం చాలాసార్లు జరిగింది. ఇదేదో ఇప్పుడు ట్రంప్ క్లెయిమ్ చేసుకుంటున్నాడు అనమాట, తనేదో మాట్లాడినట్టు సీజ్ ఫైర్, ఇక త్వరలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుంది. ఓ పక్కన అక్కడేం మళ్ళీ ఇరాన్కి అమెరికా యుద్ధం జరుగుతోంది. ఇరాన్ వెళ్ళి దుబాయ్ మీద దాడి చేసింది. దుబాయ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ చేసుకోవాల్సింది. తన దగ్గర ఉన్నటువంటిదేమో సెటరేట్ చేయలేడు. ఎవరిదో పుట్టినటువంటి దానికి మాత్రం ఈయనేదో సెట్ చేసినట్టు బిల్డప్ ఇస్తాడు. అక్కడ రష్యాకి విక్టరీ పెరేడ్ నడుస్తుంది 3 రోజుల పాటు. ఆ సందర్భంగా అది ఆగుతుంది. ఉక్రెయిన్ పేల్చకుండా ఆగాలి అంతవరకే. ఉక్రెయిన్ వాళ్ళని ఏదైనా చేసింది అనుకోండి, రష్యా చితకబాది వదిలిపెడదు ఉక్రెయిన్. అది సీజ్ ఫైర్ అంటే వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ ఈయనేదో చేసినట్టు ఎందుకు బిల్డప్?